న్యూస్ కి స్వాగతం. యువత ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడమే జాబ్ మేళా లక్ష్యం. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నా క్యాంటీన్ ను సందర్శించి నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను సూచన. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం యువత ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సువర్ణ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుపతి జిల్లా సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన పీఎం అజయ్ స్కిల్ మరియు ఎంప్లాయ్మెంట్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ ఈ మేళాలపై యువతకు అవగాహన కల్పించి త్వరలోనే సత్యవేడులో మరోసారి జాబ్ మేళా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ విభాగం నిర్వహించిన ఈ మేళాకు సుమారు 150 మంది ఎస్సీ యువతీ యువకులు హాజరయ్యారు. ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించగా అర్హులు నైపుణ్యం పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. అనంతరం క్యాంటీన్ కు వచ్చిన సాధారణ ప్రజలతో కలిసి ఆయన అక్కడే మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే నిశితంగా పరిశీలించారు. నీటి ట్యాంకు పూత పనులతో పాటు భవనం వెనుక భాగంలో కుదించుకుపోయి దెబ్బతిన్న ఫ్లోరింగ్ ను తక్షణమే పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యు నరసింహులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీమతి బి శ్రీదేవి మరియు డిఐసి వ్యవసాయ బ్యాంకింగ్ ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎంఈఓ రవి తదితర ప్రభుత్వ శాఖల అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ పథకాలు, రుణ సదుపాయాలపై అవగాహన కల్పించారు. Under PM Ajay scheme. Welcome, sir. Sir, Jordan, sir. Sir, sir, I request MRO sir to come over to the desk. MPDO officer. MEO sir. Yes, sir, Ramana. MEO ma'am to join us on guys. Welcome, ma'am. Pradhan Mantri. Corporation చిత్తూరు అండ్ తిరుపతి ఎస్వైల్ డిస్ట్రిక్ట్ జరుపుకుంటున్నటువంటి ఈ జాబ్ మేళాకి వచ్చేసినటువంటి ఆల్ కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి, అదేవిధంగా కంపెనీ సంబంధించినటువంటి స్టాఫ్ కి. కాకపోతే నేను ఈ మేళా తరపున నేను చెప్పుకొని తెలుసుకుంది ఏమంటే, నేను లేదు మొన్న మాకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మాకు ఇన్విటేషన్ వచ్చింది. ఈ విధంగా మీ కాలేజీలో మేము జాబ్ మేళా పిఎం అజయ్ స్కీమ్ ద్వారా జాబ్ మేళా చేస్తామని మాకు ఇంటిమేషన్ వచ్చింది. నేను ఇమీడియట్ గా ఎమ్మెల్యే గారిని కలవాలని చెప్పి పోయి అడిగినాను. నేను, సార్ మీరు కంపల్సరీగా రావాలి సార్, ప్రోగ్రామ్ మీ కాన్స్టిట్యూట్ చేస్తా ఉన్నాము, మీరు తప్పనిగా కంపల్సరీ హాజరవ్వాలి సార్ అన్నారు. లేదు బాబు, నాకు కొంచెము ప్రోగ్రామ్స్ ఉందని చెప్పినప్పటికీ నేను ఒప్పుకోలేదు. కంపల్సరీ మీరు ఉండాలి సార్, ప్రోగ్రాము మీరే చెప్పింది. వాస్తవానికి సత్యవేడులో ప్రోగ్రామ్ ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ పిల్లలు ఎక్కువ ఉంటారు, ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఇక్కడ జాబ్ మేళా పెడితే 10 మంది ఎస్సీస్ కి జాబ్ వస్తుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు నాకు చెప్పినారనమాట. ఇదే విషయాన్ని నేను ఎస్సీ కార్పొరేషన్ హెడ్ ఆఫ్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎటువంటి వేరే చోట పెట్టకుండా ఎమ్మెల్యే సార్ వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చి ఈరోజు సత్యవేడులో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్, ఎమ్మెల్యే సార్, మీ వల్ల ఈరోజు పెద్ద జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఈ రోజు మీ రిక్వెస్ట్ వల్ల మీరు పెట్టిన దానికి ఒక 30 మంది, ఒక 50 మంది జాబ్ వచ్చినా కూడా ఆ క్రెడిట్, ఆ 50 ఫ్యామిలీస్ మీకు బ్లెస్సింగ్స్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇకపోతే సార్ బిజీ అయినప్పటికీ ఒక్కసారి వచ్చి కలవాలి, ఎందుకంటే సార్ ప్రోగ్రామ్ ఇది. వాస్తవానికి ఇది వేరే చోటకి వెళ్ళిపోవాలి, సార్ పట్టుబట్టి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. లేదంటే వేరే చోటకి ఎక్కడికి వెళ్ళి వేరే డిస్టిక్, వేరే మండలానికి వెళ్ళిపోతుంది, వేరే కాన్స్టిట్యూన్సీ వెళ్ళి ఉంటుంది. సార్ ఒప్పుకోలేదు. ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఎక్కడ ఇదే పెట్టాలి, ఎందుకంటే ఇది స్పష్టంగా ఎస్సీస్ అన్ఎంప్లాయ్మెంట్ కే పెట్టిన స్కీమ్ ఇది పిఎం అజయ్ అనేది. ఇంకా ఎస్సీ కాన్స్టిట్యూన్సీ రావాలనే సరికి ఇంకా డిఆర్డీఏ పీడీ వాళ్ళతో కూడా మాట్లాడి ఈ రోజు ఇక్కడ తెప్పించడం జరిగింది. ఇంకొకసారి కూడా మేము ఎమ్మెల్యే గారికి మనం అందరూ కృతజ్ఞత తెలుపుకోవాల్సి వస్తుంది సార్. ఇది వరకు చాలా కార్యక్రమాలు ఇలాంటి జాబ్ మేళాలు చేశారు, మంచి స్పందన వచ్చాయి, చాలా మంది కూడా జాబులో చేరారు. శ్రీ సిటీ మన సత్యవేడు ప్రాంతంలో ఉండడము మన అదృష్టం. ఎందుకంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థులకు, అలాగే డిప్లొమా ఐటీఐ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఒక మంచి అవకాశము జరుగుతున్నటువంటి
ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలా. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన అందరి ఆరాధ్య దైవం, మన అందరి నాయకుడు, మన శాసనసభ్యులు ఆదిమూలన్న అన్న గారికి, ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేసినటువంటి కళాశాల వేదికను అలంకరించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులకు, మన ఎస్ఐ గారికి, రాజకీయ నాయకులకు, కాలేజీ ప్రిన్సిపాల్ గారు, భవనము జాబ్ మేళ పెట్టాం, పిట్టూరులో పెట్టాం, నాగలపల్లి పెట్టాం, కేవపల్లి పెట్టాం. నమస్కారం. ఈరోజు సత్యేడు ప్రాంతంలో ఎస్సీలకు సంబంధించి జాబ్ మేళా ఎస్సీ కౌన్సిలర్ పెట్టడం జరిగింది. ఇదే జాబ్ మేళాని మళ్ళా ఎస్సీకి సంబంధించి మరలా ఈ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ పెట్టి ఉపాధి కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి కంకణం కట్టుకున్నారు. ఆ కంకణంలో మన భాగస్వామ్యం కావాలి. మా పార్టీ సోదరులు కూడా నిర్ణయిస్తున్నాను, ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రభుత్వం చేసే కార్యక్రమం సమగ్రమై ఉపాధి కల్పించడానికి చేసే కార్యక్రమం అందరూ పాల్పంచవలసిన మీద మనం తీసుకుంటూ, అలాగనే డిగ్రీ కాలేజీ నంబర్ ఆఫ్ పరిచయం చేశాను. అది తెలంగాణ భవనం, అది కూలిపోయి పరిస్థితి ఉందంటే దాన్ని మరమ్మతు చేయడానికి కూడా కలెక్టర్ గారు రోజు ఒప్పుకున్నారు. ఈరోజు కలెక్టర్ గారిని సాక్షాత్ మీరే చూశారు. దాన్ని చెట్టుకి మార్చి మళ్ళా కొత్త భవనం తీసుకోవడానికి 5 కోట్లు మంజూరు చేశాము. అది పోయింది. మళ్ళా గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి సాక్షాత్ మార్చి 23వ తేదీ అసెంబ్లీలో మీరు ప్లే చేసి చూడండి. నేను అసెంబ్లీలో మార్చి 23వ తేదీ ఇదే సబ్జెక్ట్ పైన మాట్లాడాను. ఒక పక్క బైపాస్ కావాలా ప్రజలకు సంబంధించిన రోజు, ఇంకో పక్క డిగ్రీ కాలేజీ భవన్లు కావాలా, అలాగనే హాస్పిటల్లో డయాలసిస్ చేసుకోవడానికి ఇటు మెడ్రాస్ కానీ అట్లా తిరుపతి కానీ వెళ్తున్నారు. చాలా ప్రాణాలు కోల్పడుతున్నారు. అది కూడా కావాలంటే సత్యకుమార్ యాదవ్ అంటే హెల్త్ మినిస్టర్ గారికి నేను స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. ఇది చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. అది కూడా పరిశీలన పెడుతున్నారు ప్రభుత్వం. అది కూడా లెటర్ హాస్పిటల్కి వచ్చింది. ఎంతమంది ఆ పేషెంట్ ఉన్నారు దాన్ని నిర్దేశించి పొమ్మని వచ్చింది. ఒక పక్క క్యాన్సర్ విషయంగా డయాలిసిస్ కేంద్రం, ఒక డిగ్రీ కాలేజీ, ఇంకోటి రోడ్ ఇష్యూ, అలాగే సమ్మర్ స్టోరేజ్ కూడా
గత ప్రభుత్వంలో నేను కొట్లాడాను. అంటే వెలుగంగా నీళ్లు ఉంది కాబట్టి మనం దాన్ని వాడుకోవచ్చు డ్రింకింగ్ వాటర్ అనే ఉద్దేశంతో సమ్మర్ స్టోరేజ్ దాన్ని ఆఫ్ చేశారు. మీరు గౌరవ మా పార్టీలు తెలుసుకోవాలి. సమ్మర్ స్టోరేజ్ రాశారు. సమ్మర్ స్టోరేజ్కి ఒక ప్రణాళికబద్ధంగా ఒక చెరువులు నిర్మాణం చేయాలి. చేసి దానికి వాటర్ వేసి పంపు పెట్టి చేయాలి. కొన్ని ప్రాంతాల్లో సమ్మర్ స్టోరేజ్ ఫెయిల్ అయిపోయింది. అందువల్ల మనం తెలియకుండా వాటర్ పోతున్నది. మొన్ననే తెలియకుండా చెప్పి బిఎన్ గడ్డికి వరదాపల్లిలో నాటాలు ఎండిపోతుందంటే ఇమీడియట్ నీళ్ళు వదలమన్నాం. కడలేరు నుంచి ఎప్పుడు నీళ్ళు వచ్చిందో అక్కడి నుంచి తెలియని కాలం నుంచి బిఎన్ గడ్డి వదిలితే బిఎన్ గడ్డి కానీ వరదాపల్లి 2 మండలాలకి పుస్తకంగా నీళ్ళు పోతుంది. నిన్న కూడా పోయినాను నేను. పెద్దపాలెడికి పోతే అనర్గలంగా పోతుంది నీళ్ళు, అంటే ఛానల్కి పోతున్నది. అది కూడా ఆ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్కి అవసరమైతే చేసేదానికి సిద్ధం ఉన్నాం. సమ్మర్ స్టోరేజ్ కానీ హాస్పిటల్ విషయం కానీ ఎక్కడ కూడా రోడ్ల విషయాలు కానీ ఈ రోడ్ల విషయంలో మాట్లాడే వాస్తవమే. నేను శాసనసభ్యుని వెళ్ళినప్పుడు ఆర్ఎం రోడ్లే చేయలేకపోయినాం, వాస్తవం ఒప్పుకుంటాం. కానీ ఈరోజు ఎన్ని రోడ్లు తీసుకొచ్చాము ఒక్కసారి రికార్డు తీసుకొస్తాను. మళ్ళీ ఎన్ఆర్జీసీలో కొన్ని రోడ్లు పెట్టాము. ఇప్పుడు స్పెషల్ గ్రాంట్ కింద ఒక మండలానికి 15 రోడ్లు ప్రపోజ్ చేసి పంపించాను. ఈ ఆర్డర్ కాకుండా మీకు ఇస్తాను. నేను 7 మండలాలకు సంబంధించి ఒక మండలానికి 15 రోడ్లు గ్రామీణ ప్రాంతం నుంచి మండల హెడ్ క్వార్టర్, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా రోడ్డు అవసరం అని చెప్పి, అది తార్ రోడ్డు కావచ్చు, అది సిమెంట్ రోడ్డు కావచ్చు, మెటల్ రోడ్డు కావచ్చు, లేకపోతే మట్టి రోడ్డు కావచ్చు. ఇది కూడా మేము ప్రణాళికబద్ధంగా ప్రాజెక్ట్ రాసిపోయింది. అది కూడా మీకు కాపీ చేస్తాం. ఈ విధంగా రోడ్లు కానీ కరెంటు కానీ అప్పటికప్పుడు స్పందిస్తున్నాను. మీ అందరి సహకారంతో సైకిల్ అన్ని రకాలుగా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క ఇంజనీర్గా, ఇంకొక పక్క పారిశ్రామిక ఇంజనీర్లతో మాట్లాడి జాబ్ మేళ పెడుతున్నాం. నిద్రపోకుండా మళ్ళీ ఇంకోసారి కూడా జాబ్ మేళ పెడతాం. 3 నెలలకు ఒకసారి కంటిన్యూగా పెడుతున్నాం. మేము ఈ 5 సార్లు సర్టివేడు ఎన్నికలు మున్సిపాలిటీ కాబోతున్నాయి. మున్సిపాలిటీ అయితే ఈ అన్నా క్యాంటీన్లు కూడా మధ్యాహ్నం పెడతాం, ఉదయం పెడతాం, నైట్లు పెడతాం. అలాగనే డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్స్ కానీ ఫండ్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అలాగనే మొన్నే చూశాను నేను, చిన్నపాండూరు నుంచి మన తడా నుంచి రాచగడి నుంచి తొడా నీళ్ళతో తీసి డ్రైనేజ్ కడుతున్నాం. మౌర్య కమిషనర్ తీసుకొచ్చా, ఆమె తీసుకొచ్చి 40 లక్షలు అప్పటికే సాయం చేసిన ఆమె తీసుకొస్తే టౌన్లో ఎన్నడూ లేని వరదాపాలెం టౌన్లో డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి చేశాము. అక్కడ బ్రిడ్జి ఒక పేపర్లు రాశారు, బ్రిడ్జి ఎవరు పట్టించుకోలేదని. 6 నెలల క్రితం తీసుకొచ్చాం. 40 లక్షల రూపాయలు బ్రిడ్జి అది తీసుకొచ్చి ఈ నారాయణ గ్రామాన్ని చేపించాం. అదేవిధంగా 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈరోజు ప్లాస్టిక్ ఇది మ్యాచెస్ అయిపోయింది, తారు అయిపోతున్నాం. ఆర్ఎన్బీలు కానీ ఈ టీపీ కోట రోడ్డు కూడా త్వరలన్నీ తారు అయిపోతున్నాం. చిన్నపాండు రోడ్డు 3 కోట్లు, కన్నావరకు రోడ్డు 3 కోట్లు, అల్లకొండ రోడ్డు 3 కోట్ల రూపాయలు అన్ని వర్క్ ప్రారంభం అయిపోయింది. ఇంకా 3 నెలల్లో ఇంకా రేపల్లివాడ బ్రిడ్జి ఒక వారంలో ప్రారంభం చేయబోతాను. లక్ష్మీనారాయణ బ్రిడ్జి కూడా 8 కోట్ల రూపాయలు, అది కూడా త్వరగా చేయబోతాను. సీకే పూడి కూడా ఒక 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఈ విధంగా ఒక పక్క బ్రిడ్జీలు పంచాయతీ తరఫున కొన్ని, ఆర్ఎండి తరఫున కొన్ని, పంచాయతీ తరఫున కొన్ని, ఈ విధంగా అన్ని రకాలుగా చెరువులు మరమ్మత్తు కూడా పూర్తి చేస్తున్నాం. చెరువులు మనకు కొన్ని కోట్లాది రూపాయలు టెండర్లు అయింది, అది కూడా పూడికి తీసే కార్యక్రమం చేస్తున్నాం. గతంలో చేయలేదు పనులు కానీ ఆరోగ్యం మధ్య కూడా ఈ దారి సవరి చేసుకుంటూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి చేసుకుంటూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటా, ప్రజల సంక్షేమం చేస్తాను. ఎవరు ఏమన్నా కానీ ఎవరు ఏం చేసినా కానీ ఆ పోరాటం ఆగదు. ప్రజల కోసం నిరంతరం పోరాడతాను. ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం సత్యటి ప్రాంతంలో మిగతా కాన్స్టిట్యూన్సీ కంటే కూడా ధీటుగా పనిచేస్తాం. నాకు ఉదయం లేచి సాయంత్రం వరకు ప్రజల కోసం వస్తాను తప్ప నాకు వేరే ఆలోచన లేదు. జీవితకాలం అంతా కూడా నా ఆరోగ్యం ఎలా ఉన్నా నిరంతరం కూడా ప్రజలకు సేవ చేయాలని తప్పన ఆలోచన ఉంది. దీనికి అందరికీ మా బాధ్యతలు 14 సంవత్సరాలు నన్ను మోశారు. మిత్రులుగా, స్నేహితులుగా, అభిమానులుగా అలాగనే కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు.